హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసేయండి. మీరే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి. చేసేయండి, చేస్తారు. ఇమాన్యువల్ అంటే టాస్క్ అంటే ఇమాన్యువల్. సంజన గారికి అన్యాయం జరిగిందా? ఇమాన్యువల్ కామెడీ నెక్స్ట్ లెవెల్. అయ్యో డిమాండ్ రీతు వెళ్ళిపోయిందని బాధపడుతున్నాడు. బిగ్ బాస్ కళ్యాణ్, నువ్వు ఇప్పటికే ఫైనలిస్ట్ అవ్వడం వల్ల కళ్యాణ్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేషన్స్ లో ఉన్నారు అంటారు. కళ్యాణ్ విన్నర్ రేస్ లో ఉండేవారు, నామినేషన్స్ లో ఉంటే బాగుండేది అనిపించింది. బిగ్ బాస్ అని ఇక్కడ ఉన్న వాళ్ళలో కెప్టెన్ మీరు ఒక్కరే అవ్వలేదు, మిమ్మల్ని హౌస్ కెప్టెన్ గా చేస్తున్నాను, మీకు అన్ని పవర్స్ ఉంటాయి, ఒక్క ఇమ్యూనిటీ ఉండదు అంటారు. అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. బర్నీ గారు కూడా అంటే లాస్ట్ టైం అమర్దీప్ కి ఇచ్చినట్టుగా అనిపించింది, బాగుంది. అలాగే బర్నీ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు. డిమాండ్ పవన్ ఇప్పుడు టీమ్స్ డివైడ్ చేస్తే నేను ఒంటరిగా అయిపోతానని బాధగా అంటున్నారు. తనుజ పర్లేదు లేరా, ఇంకా 2 వీక్సే కదా ఉన్నాయని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇమాన్యువల్ మీ ఇద్దరికి ఏంట్రా అసలు పడదా అంటారు తనుజకి డిమాండ్ పవన్ కి. అలా అనగానే డిమాండ్, తనుజ నన్ను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు అంటే తనుజ అంటారు, డే 1 నుంచి ఇదే చెప్తున్నాడురా, ఫస్ట్ నీకు క్లోజ్ అవుదాం అనుకున్నాను, నువ్వు ఛాన్స్ ఇవ్వలేదు, మాట్లాడలేదు సరిగ్గా అంటే ఇమాన్యువల్ ఫస్ట్ తనుజకి వేసావా గ్యాలం అన్నారు. అప్పుడు సంజన గారు కూడా నువ్వు చాలా కంట్రీలా ఉన్నావు బేటా అని చాలా ఫన్నీగా మాట్లాడారు. అప్పుడు డిమాన్ అంటారు, అందరితో ఫ్రెండ్లీగా ఉందాం అనుకున్నా, తనుజ ఏదేదో మాట్లాడింది అంటారు. డిమాన్ అప్పుడు స్టార్టింగ్ లో ఇలాగే చేశారు. ఫస్ట్ అప్పట్లో ప్రియాతో ఏదో గొడవ అయింది, కళ్యాణ్ అందరికి బ్రో అనే పిలుస్తాను అనేసి, తనుజతో కూడా కొంచెం ఇష్యూ అయింది, అది చెప్పుకున్నారు సరదాగా, బాగుంది. ఇమాన్యువల్ అంటారు, ఓహో అందుక దీనికన్నా పిచ్చిదాని దగ్గరికి వెళ్ళావు, ఇదే పిచ్చిది అనుకుంటే అని చాలా ఫన్నీగా మాట్లాడుకున్నారు సరదాగా, బాగుంది. నెక్స్ట్ బిగ్ బాస్ టాస్క్ పెట్టారు. 2.5 లక్షల నుంచి 2 లక్షలు, 1,00,000, 50,000 జీరో పెట్టారు. కళ్యాణ్ కి ఇమ్యూనిటీ ఉంది, తనకి ఛాన్స్ లేదు. ప్రతి బాక్స్ ఎంత విలువైన వాళ్ళు ఈ హౌస్ కి, మీరు పొందే బాక్స్లే మీ విలువను డిసైడ్ చేస్తాయి. ఫైట్ చేసుకోండి. సపోర్టింగ్ టాస్క్ మీరు ఇచ్చే పాయింట్స్ విజేతకు ఇచ్చే ప్రైజ్ మనీలో ప్రభావితం చేస్తుంది, చూసుకొని ఇవ్వండి అంటారు బిగ్ బాస్. టాస్క్ పైనుంచి బాల్ పడుతుంది, ఒకసారి బాల్ తీసుకున్న వాళ్ళు ఇంకొకసారి తీసుకోవడానికి లేదు. బాల్ తీసుకున్న వారు మీకు నచ్చిన పర్సన్ కి ఎంత అమౌంట్ ఇస్తున్నారో రీజన్స్ చెప్పి ఇవ్వాలి, దానికి ఇద్దరు యాక్సెప్ట్ చేయాలి, ఒప్పుకోకపోతే బాక్స్ టేబుల్ పై పెట్టేయాలి. ఇక్కడ అందరికి రిక్వెస్ట్ చేసుకున్నారు, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు వేసుకున్నారు, బాగుంది. ఫస్ట్ రౌండ్ డిమాండ్ బాల్ తీసుకున్నారు. సంజన గారు నన్ను సేవ్ చేయవా ప్లీజ్ అంటే డిమాండ్ పట్టించుకోలేదు. సుమనానికి ఇద్దాం అనుకుంటున్నా, గేమ్ 100% ఎఫర్ట్ పెట్టి ఆడారు, ఆయన మాట్లాడాల్సిన టైంలో మాట్లాడారు, ఆయన పర్సనాలిటీ నచ్చి 1 lakh ఇద్దాం అనుకుంటున్నా, బర్నీ అండ్ సంజన గారు ఓకే అన్నారు, ఇచ్చేసారు. నెక్స్ట్ రౌండ్ లో బాలు బర్నీ గారు పట్టుకున్నారు. 2 లక్షలు తనుజకి ఇద్దాం అనుకుంటున్నా అంటారు, తను ఆడిన విధానం తన గేమ్ నచ్చి 2 లక్షలు ఇద్దాం అనుకుంటున్నా అంటారు, కరెక్ట్, తనుజ కూడా డిజర్వ్, నేను 2.5 అనుకుంటున్నా, అయినా సరే యాక్సెప్ట్ చేస్తున్నా అంటారు తనుజ. అందరూ కూడా ఓకే అన్నారు, బాగుంది. నెక్స్ట్ కళ్యాణ్ బాల్ పట్టుకున్నారు. ఇమాన్యువల్ కి 2.5 ఇస్తున్నాను అంటారు, గేమ్ అంటే చాలా బాగా ఆడతారు, ఎంటర్టైన్మెంట్ చేస్తారు, ఆల్ రౌండర్ అని చెప్పారు. ఒక్కొక్కసారి ఆ సేఫ్ గేమ్ అన్న విషయానికి వస్తే మిగతా అన్ని పాయింట్స్ కరెక్టే. అందరూ కూడా ఓకే అని యాక్సెప్ట్ చేశారు. నెక్స్ట్ రౌండ్ లో 14 వీక్స్ వరకు వచ్చారంటే గేమ్ చాలా బాగా ఆడారు. మైండ్ గేమ్ తన స్ట్రాటజీస్ నాకు చాలా బాగా ఇష్టం అని బాగా చెప్పారు. ఇమాన్యువల్ సంజన గారు సపోర్ట్ చేస్తే బర్నీ గారు డిమాండ్ పవన్ మేము సపోర్ట్ చేయము అనేసారు. సంజన గారు ఇమాన్యువల్ తో చెప్తున్నారు, నేను అందరికీ ఓకే చెప్పాను, వాళ్ళు ఇలా రివర్స్ మాట్లాడతారు అనుకోలేదు ఇమ్ము అంటే, ఇమ్ము ఎందుకు బర్నీ వెనకాతలో ఉన్నారు అంటే ఇమాన్యువల్ ఆయన కూడా టాస్క్ లో ఉన్నారు కదా మమ్మ, అక్కడ మళ్ళీ ఉంది 50, ఎవరికి వాళ్ళు నిలబడతారు అని చాలా బాగా చెప్పారు. లాస్ట్ కి సుమన్ శెట్టి గారు బాల్ పట్టుకున్నారు. ఆయన అందరికి చెప్తున్నారు బర్నీ గారికి ఇస్తాను అని. ఫస్ట్ డిమాండ్ కి ఇచ్చారు, ఫస్ట్ నుంచి బాగా మాట్లాడుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు అని చెప్పి ఇచ్చారు. బర్నీ గారికి ఇస్తారని ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. తర్వాత ఇమాన్యువల్ కొంచెం ఫన్నీగా కామెడీ చేస్తున్నారు, దగా మోసం అనేసి, బాగుంది. సుమన్ శెట్టి గారు కూడా బర్నీ గారికి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఓకే. నెక్స్ట్ రౌండ్ లో బాల్ సంజన గారు పట్టుకున్నారు. 0 ఎవరికి ఇవ్వాలని లేదు నాకు, కానీ తప్పట్లేదు, 0 బర్నీ గారికి ఇస్తా, 50 నేను తీసుకుంటా అన్నారు. ఇమాన్యువల్ తప్ప ఎవ్వరు సపోర్ట్ చేయలేదు సంజన గారికి. తర్వాత బిగ్ బాస్ అందరూ కలిసి చెప్పండి మీ డెసిషన్ ఏంటి అంటే తనుజ అండ్ సుమన్ శెట్టి గారు బర్నీ గారికి సపోర్ట్ చేశారు. అలాగే డిమాన్ అండ్ ఇమాన్యువల్ సంజన గారికి సపోర్ట్ చేశారు.
టై అయితే కళ్యాణ్ బర్నీ గారికి ఇచ్చారు. కాకపోతే ఇక్కడ సంజన గారు ఫస్ట్ నుంచి ఎఫర్ట్ పెట్టారు. సంజన గారికి ఇస్తే బాగుండేది అనిపించింది. ఈయన బయటకు వెళ్ళొచ్చారు కదా అన్న పాయింట్ ఒకటే, కానీ ఈయన టాస్క్ చాలా బాగా ఆడారు. ఓకే, అక్కడ సిచ్యువేషన్స్ అలా ఉంది, కానీ జీరో అయితే కరెక్ట్ కాదు. జీరో వచ్చిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి అన్నారు బిగ్ బాస్. సంజన గారు ఏడుస్తూ లాస్ట్ వీక్ సుమనన్నకి సపోర్ట్ చేశాను, నవ్వించాను, కానీ నాకు సపోర్ట్ చేయలేదు. లాస్ట్ వీక్ కదా చాలా హ్యాపీగా ఉందాం అనుకున్నాను, కొత్త కొత్త బట్టలు అయితే తెప్పించుకున్నాను అని చాలా ఏడుస్తూ ఉన్నారు. తర్వాత ఇమాన్యువల్ వచ్చారు, తన దగ్గర బాధపడ్డారు. కష్టంగా ఉంది ఏమో, ప్రతి వారం వంటని చేస్తున్నారు, లాస్ట్ వీక్ కూడా అంతే అంటారు. ప్రతి వారం ఫస్ట్ నేనే వంటని అయిపోతున్నాను అంటారు. ఇక్కడైతే చాలా బాధ అనిపించింది. కానీ సంజన గారు అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారని సింపతి గేమ్ ఆడొచ్చు, కానీ అది ఏం ఆడలేదు. ఒక్క 5 మినిట్స్ బాధపడి తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయారు. మనకేం కొత్త ఏంటి మమ్మీ అనేసి నువ్వు ఒకటికి చాలురా అని నవ్వుకుంటూ జైల్లోకి వెళ్ళిపోయారు. బాగుంది, కొంచెం బాధ అనిపించడం. ఓకే, నెక్స్ట్ టాస్క్ బిగ్ బాస్. ఒకరికి ఇమ్యూనిటీ వస్తుంది, నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు అంటారు. టాప్ 2 లో ఉండే వాళ్ళు నామినేషన్స్ నుంచి సేవ్ అవ్వచ్చు అంటారు. అలాగే లీడర్ బోర్డ్ లో టాప్ 2 లో ఉండే వాళ్ళు ఆడియన్స్ ని ఎదుర్కోవాలి అంటారు. వీళ్ళు ఏమంటే ఏదో ఆడియన్స్ క్వశ్చన్స్ వస్తాయి అలా అనుకుంటారు, కానీ ఈసారి ఫర్ ద ఫస్ట్ టైం బయట ఆడియన్స్ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నారు. మనం ఏ క్వశ్చన్స్ అయితే అడుగుదాం అనుకుంటున్నారో అవే క్వశ్చన్స్ అడుగుతారు అంట. చూడాలి ఎలా ఉంటది అనేసి చూద్దాం. అలాగే లాస్ట్ లో ఉన్న మెంబర్స్ డేంజర్ జోన్ లో పడతారు అంటారు బిగ్ బాస్. టాస్క్ కళ్యాణ్ సంచాలక్. ఫస్ట్ రౌండ్ లో ఒక బాల్ వేయాలి. ఫస్ట్ తనుజ వేశారు, సెకండ్ నుంచి ఇమాన్యువల్ వేశారు బాల్. అందరూ సెకండ్ బాల్ దగ్గర చిక్కులు పడిపోతున్నాయని ట్రై చేస్తూనే ఉన్నారు. థర్డ్ ది ఇమాన్యువల్ ఫస్ట్ వేశారు, చాలా బాగా ఆడారు. టాస్క్ అంటే ఇమాన్యువల్ అంటే టాస్క్ చాలా బాగా ఆడారు. ఫస్ట్ ఇమాన్యువల్, సెకండ్ బర్నీ గారు, థర్డ్ డిమాన్ పవన్, ఫోర్త్ తనుజ, ఫిఫ్త్ సుమన్ శెట్టి గారు కంప్లీట్ చేశారు. బాగుంది. సబ్స్క్రైబ్ చేసేయండి, మీరే చేస్తారుగా, చేసేయండి.